అదృష్టవంతులు, కోటేశ్వరులకి, ధైర్యవంతులకి, ఐశ్వర్యవంతులకి చాలా చాలా కృతజ్ఞతలు. మన డబ్బు గురువు గారైన విశ్వాని బాబు గారికి చాలా చాలా కృతజ్ఞతలు, పాదాభివందనములు. వారిని కన్న తల్లిదండ్రులకు అనంత కోటి పాదాభివందనములు. వారి సతీమణి గారికి, వారి కుటుంబానికి చాలా చాలా కృతజ్ఞతలు. నన్ను కన్న తల్లిదండ్రులకు పాదాభివందనములు. మా మిస్సెస్ ఇంటికాడు నన్ను ఇక్కడికి పంపించినందుకు ఆమెకు చాలా చాలా కృతజ్ఞతలు. ఇక్కడ అంటే నేను వచ్చేసి ఇదే స్వర్ణ ప్యాలెస్కి చాలా చాలా కృతజ్ఞతలు. ఇక్కడ నేను వచ్చేది 5వ క్లాస్ ఇది. అయితే నేను పెద్ద కోరికలు అనమాట నాయి. ఈ చిన్న చిన్న లక్షలు కాదు, కోట్లు అనమాట. అందుకని నాకు చిన్న చిన్న పళ్ళు జరుపుకుంటూ వస్తుంది. ఎందుకంటే ఇటుకలతో చిన్న చిన్న మెట్లు కట్టినట్టుగా చిన్న చిన్న పళ్ళు అవ్వుకుంటూ వస్తున్నాయి. ఎలాగైనా సాధిస్తాను అని. ఇది 10వ నెల, 10 నెలలు అవుతుంది నేను రాబట్టి. ఇంకా 2 నెలలకు సంవత్సరం అయిపోతుంది. అందుకని కొద్దిగా చూస్తాను, లేటుగా చెప్దాం నిదానంగా. మరి గురుగారు చెప్పాలి అద్భుతాలని చెప్తాను. అంటే ఇలాంటి డబ్బు గురుగారు మనకి ఎక్కడా దొరకరు. చదువుకు కానీ ఏదేదో అన్నిటికీ చెప్తూ ఉంటారు, కానీ డబ్బు గురువు గారు అనేది మనం చూడటం ఇప్పుడే అన్నమాట. అన్నిటికీ గురువులు ఉంటారు, కానీ డబ్బులకి గురువు గారు ఉంటానే ఎవరికి తెలియదు. మా పక్కన వాళ్ళకి కూడా మేమేదో చేసుకుంటున్నాం, అటు ఇటు తిరుగుతున్నాం అంటే మా పక్కన వాళ్ళు తొంగి చూస్తారని మేము చాలా జాగ్రత్తగా మేము తలుపులు వేసుకొని మా పర్మిషన్లు అన్నీ మేము జాగ్రత్తగా చేసుకుంటాం అనమాట. నేను కొత్త బైక్ కొన్నాను ఈరోజు, షైన్ బండి కొన్నా, 1,25,000 పెట్టి కొన్నాను. అది ఎలాగైనా వచ్చింది నాకు. ఇప్పుడు 4వ నెల కిస్తీలు కూడా 4 కిస్తీలు కట్టేశాను. నేను కాదు, నాకు అమ్మాయి డబ్బులు ఇవ్వలేనా ఉంది. ఎలాగైనా నేను బండి కొనుక్కోవాలనుకున్నా, పాత బండి నడవట్లేదని. నాకు ఎలాగైనా అమ్మాయి నెలకు వచ్చేవరకు 5,000 రూపాయల కిస్తీలు ఎమ్మడే కొట్టేస్తుంది. నేను కొత్త బైక్ వేసుకొని అక్కడ పెట్టేసి మళ్ళీ బస్కి వచ్చా. తర్వాత అలాంటి మెరాకిల్ జరుగుతున్నాయి బాగానే. ఇంకా నేను చెప్పాలంటే ఇవి చెప్తారు. అప్పుడు నేను పట్టు నుంచి చెప్పి నేను చెప్తుండేనా కోతులాంటి అదంటే ఇదంటే కొంతమందికి తెలిసిపోయింది చాలామందికి. అందుకని కొత్తవి చెప్పాలనుకుంటున్నా. నేను బండి వేసుకొని ఎలాగైనా తిరువురు 6 గంటలకు రావాలి బస్ కాడికి అని అనుకున్నా. మా వదిన గారు అబ్బాయి ఫోన్ చేస్తే ఎంతైనా ఇంట్లో నుంచి గేటు తీయడానికి రావట్లా. బండి ఏం చేసినంటే ఇంటికాడ ఐడియా వచ్చింది, ఈ బండి ఎక్కడ పెట్టాలా. పోయినసారి వర్షం వచ్చింది, బండి మీద పక్కింటి రాళ్ళు పడ్డాయి, కొత్త బండి డ్యామేజ్ వచ్చింది మావి అంటుంది మాకు వాళ్ళు. ఈ బండి ఎక్కడ పెట్టాలా అబ్బా అనుకున్నా. సరే అని బండి అక్కడ పెట్టి ఇక్కడ నుంచి క్లాస్కి వెళ్ళి ఇంటికి వెళ్ళేవారికి, తిరువురు వెళ్ళేవారికి బండి మీద అక్కడక్కడ డ్యామేజ్ వచ్చింది. నీకు కలికి భగవాన్ ఉన్నారు కానీ నీ బండికి ఏం కాలేదు మావయ్య అంటుంది. ఈ క్లాస్కి వచ్చింది నాకు తెలియదు. అయితే సరే నా బండికి ఏం కాదనుకున్నా, కొంచెం ఏదో చేరకపోయింది. బాగా గాలి వర్షం, సర్కారు ముళ్ళు రోడ్డు మీద మొత్తం 10 కిలోమీటర్ల దాకా ఉన్నాయి. ఎట్లా పోవాలి విషమా అనుకున్నా. అక్కడ మధ్యలో పోయేవారికి ఒక తుమ్మ చెట్టు వచ్చి దారికి అడ్డుపడింది. విషమా నేను ఎలాగ పోవాలనుకున్నా, ఈ 8 మీద మొదల నుంచి పడిపోయింది. ఈ సందులోంచి ఎలాగైనా నేను వెళ్ళిపోవాలనుకొని తలంచుకొని ఆ చీరకపోని ఏమన్నా కానీ బండికి ఏం కాకుండా అవతలకి వెళ్ళాలనుకున్నా. అవతలకి ఆ సందులోంచి దూరి వెళ్ళిపోయా. మళ్ళీ వెనక పోవాలంటే 10 కిలోమీటర్లు పోవాలా, అటు తిరిగి రావాలంటే 25 కిలోమీటర్లు రావాలా. ఎలాగైనా నేను ఈ 5 కిలోమీటర్లు వెళ్ళిపోవాలి ఇంటికి అనుకున్నా. ఉరుములు, మెరుపులు, గాలి అన్నీ వస్తున్నాయి. సరే ఇది దూరిపోయిన తర్వాత ఇంకొక 50 చెట్టు దారికి అడ్డపడిపోయింది. మళ్ళీ పోయిన తర్వాత ఇదేంటి అనుకుంటే అక్కడ టెప్పర్లు అన్నారు, ఈ చెట్లు పడ్డాయి బాబు ఎట్టపోతాం అన్నారు. మీరు పోయేది కాదు, అక్కడ తుమ్మ చెట్టు అడ్డుపడింది అని చెప్పా. వాళ్ళు అక్కడ ఆగి ఇక నేను అట్లా వెళ్ళిపోయి ఎన్ని ముళ్ళు ఉన్నాయో నా బండికి ఎలాంటి డ్యామేజ్ జరగలేదు. నేను చాలా హ్యాపీగా వెళ్ళిపోయాను అనమాట. మేము గోశాలకు వెళ్ళాలన్నా వర్షం ఆగిపోవాలి విషయం అంటే మేము వెళ్ళి వచ్చేందుకు వర్షం ఆగిపోయింది. నాకు బీపీ ఉంది ఫస్ట్ నుంచి ఇప్పుడు 10వ నెల. ఇంతవరకు ఉదయం సాయంత్రం టెల్మికన్ 20 అని ట్యాబ్లెట్ 2 వేసేవాడిని. ఇంతవరకు ఒక ట్యాబ్లెట్ కూడా ఈ 10వ నెల ఇప్పటివరకు కూడా ట్యాబ్లెట్ మర్చిపోయి వేయలేదు అప్పుడు. ఇప్పుడు కూడా వచ్చేటప్పుడు చేలో పని చేస్తాను బాగా. ఇక్కడికి రావాలని ఆ పని చాలా వరకు క్లోజ్ చేయాలని అనుకుంటున్నా. ఎలాగైనా డబ్బులు రావాలనుకుంటున్నా. ఒక వెహికల్ కొన్నా వేరే మా అమ్మాయి కానీ. మా అమ్మాయి అంది అది ఎందుకు నాకు వద్దు డాడీ అంది. దాంట్లో 5,000 రూపాయలు మళ్ళీ వేరే వాళ్ళకి మార్చినందుకు నాకు 5,000 రూపాయలు మిగిలినాయి. ఈ బండి తీసుకున్న ఆ మాట దానికి సెల్ఫ్ మాట వేయించిన మళ్ళీ తీసుకొని ఆ బండి అమ్ముతూ అన్నాడు. అప్పుడే డబ్బులు అమ్మటే జేబులు పెట్టిండి 5,000 రూపాయలు మిగిలినాయి. అలాగనే మెరాకిల్ జరుగుతున్నాయి. ఇంకా వేరే డబ్బులు కావాలని అనుకున్నా. బ్యాంకుకి వెళ్ళా, వడ్డీ కడదాం అనిపోతే వద్దులే ఇదంతా చేయడం ఎందుకు, నీకు పెంచి డబ్బులు ఇస్తాం అన్నాడు. కొన్ని డబ్బులు రూపాయలు ఇచ్చిండు. ఆ డబ్బులు ఇంట్లో పెట్టి వేరే వాళ్ళు అడిగితే ఆ డబ్బులు అంకుల్ మాకు ఇస్తారా ఉంది. వేరే వాళ్ళు ఇచ్చినట్టుగా ఆ అమ్మాయికి ఇచ్చిన.
ఆ అమ్మాయికి ఇస్తే మళ్ళీ 5,000 రూపాయలు వచ్చినాయి. మళ్ళీ 15 రోజులకి. మళ్ళీ ఇప్పుడు 10 రోజులు అయింది. మళ్ళీ 10,000 రూపాయలు 12,000 రూపాయలు వస్తున్నాయి మళ్ళీ వాళ్ళకి. డబ్బులు రావటం మొదలేసింది. ఎలాగైనా పైన ఎన్ని అప్పులు అన్నారు గురుగారు. ఎప్పుడున్నా నేను మర్చిపోయా, ఇంక నిద్రపోవట్లేదు. 10 నెలల నుంచి మా మిసెస్ నేను అదే పని మీద ఉన్నాను. ఆపర్మిషన్ రాస్తున్నా, 369 రాస్తున్నా, 550 రాస్తున్నా. ఇంత పేపర్లు రాసి కట్టలు బీరువాలో పెట్టి అయ్యే డబ్బులు అనమన్నారు గురుగారు. నేను అయ్యే డబ్బులు అనుకుంటున్నా. అన్నీ చాలా అపర్మిషన్లు రాశా. నేను ఏదనుకుంటే అది నా మాట మంత్రంగా మారింది. నేనే జరుగుతున్నాయి నిదానంగా. ఇల్లు కట్టాలనుకుంటున్నా. గురువుగారు చెప్తారు ఎలాగైనా కడతామన్నారు. ఇల్లు కడతా. నేను ఇవ్వాల్సిన వాళ్ళందరికీ ఇచ్చేసినాను అనుకుంటున్నా. రోజు అప్రమేషన్ చేసుకుంటున్నా. హ్యాపీగా, సంతోషంగా, చాలా ఆనందంగా. ఏ పనికి వెళ్ళినా ఇంతవరకు పని చేసి వెళ్ళిపోవాలనుకుంటా. ఆ పని 5గురు చేసే పని 1 గంటలో చేస్తాను. నేను చేరికి వెళ్తే 5గురు చేసే పని 1 గంటలో చేస్తాను నేను. అంత శక్తిని ఇచ్చింది నాకు విశ్వం. అందుకని ఇంకా చాలా చెప్పి ఉన్నాయి, చెప్పలేకపోతాను. ఎందుకంటే 3 రోజులు అవుతుంది. జలుబు, దగ్గు, జ్వరం వచ్చింది. ఎలాగెలా క్లాస్కి అనుకున్నా. మా మిస్సెస్ అండి ట్యాబ్లెట్ వేసుకోవాలి. నేనే డాక్టర్ని అయితే నాకు ట్యాబ్లెట్ ఎందుకు, నాకు బాబు గారు ఉన్నారని చెప్పి నేను ట్యాబ్లెట్ వేయలేదు. ఎలాగైనా ఇవాళ భోజనం ఇక్కడ చేయాలి అనుకున్నా. ఆ జలుబు, జ్వరం మొత్తం తగ్గిపోయింది. ఇవాళ భోజనం చేసిన. నాకేమైంది, నేనే డాక్టర్ని అయితే నాకు బాబు గారు. నాకేమైంది భయపడదనా? తినేసా, నాకేం కాదు. నా బాడీ సాగరెత్తది. నాకు బాబుగారు ఉన్నారు వెనక. ఏదైనా సాధిస్తాను అనే నమ్మకం నాకు వచ్చేసిందిగా. ఏదైనా సాధిస్తా అంటే గురువుగారు చెప్పారు 1,00,000 కోరుకోండి, 50,000 కోరుకోండి. నేను ఒకసారి చాలా ఎక్కువ కోరుకున్నా. ఎలాగైనా నేను ఇవ్వాల్సిన వాళ్ళు తొందరగా అడగరు నాకు. ఎందుకంటే వాడికే పొలం ఉంది ఇస్తాడు అనుకుంటున్నారు. నా మామిడి తోట అమ్మా. 10 ఎకరాల మామిడి తోట పెట్టుబడి పెట్టి 3,50,000కి అమ్మితే ఆ మామిడికాయలు అయితే గురుగారు ఆ కొన్నోడు కొయ్యలేడు. కొమ్మలు ఇరిగి పడుతున్నాయి. దాదాపు 70 టన్నులు కాసింది. నీ మంగు వచ్చినట్టుగా ఉన్నాయి. విశ్వమా ఎలాగైనా ఆ కాయలు మంగు రాకుండా చూసినోడికి కనపడకుండా ఉండాలి చెట్టు మీద. నాకు తెలుస్తుంది కానీ వాళ్ళకి తెలియకూడదు. అది మంగు వచ్చినట్టు కనపడకూడదు వాడికి. ఈ తోట మళ్ళీ కొయ్యకుండా ఉంటే మళ్ళీ గాయాల. అందుకని ఈ తోట వేరే అతను విసనపేట నూజివీడు అతను దాదాపు 9,50,000కు అమ్మిండు అతను. వాడు కోయాలంటే తోట కాయలు కోయడం, ఆ కాయలు వేస్తే వాడికి అమ్మో నా తోట డబ్బులు తీసేయాలని పేసి పెడుతున్నాడు. విశ్వమ్మ ఎలాగైనా కాయలు మంచిగా ఉండాలా, వేరే వాడికి ఈడు అమ్మాలి, ఈడు కోయలేడు. ఆ కాయలు ఒక పిందె కూడా పోకుండా అసలు మొత్తం కోసిండు. 4 సార్లు కోసిన ఒక్కో చెట్టు కింద 20 ట్రైలు 30 ట్రైలు వెళ్ళింది. ఖచ్చితంగా 40 మంది 10 రోజులు కోసారు. అయినా కానీ తరగట్లేదు. ఏంటి తోట కాసింది అంటున్నారు. మీకు తెలియదు, నా దగ్గర ఉన్న నా భగవంతుడు ఉండు అది చెప్పుకోండి. నేను మళ్ళీ పక్కన చూసిన అతను మీ తోటకి ఎరువు తోలుతా, మళ్ళీ మీ తోట నేను రేటుకి కొంటా అని వేరే అతను ఇక్కడ దగ్గర అతను వేరే వాళ్ళకి అమ్మొద్దు, వేరే మందులు కొడతారు, మా లోకల్ వాళ్ళకి అమ్మాలి అని చెప్పిండు. అతను వస్తాడు, ఎరువు తోలిస్తా, ఎండు పొలం ఇరిపిస్తా, నీ తోట బాగా కాసిద్ది, ఎప్పుడు కాసిద్ది అని చెప్తాడు. నాకు తెలుసు, నాకు విషయం ఉంది, నా తోట ఎప్పుడైనా బాగానే కాస్తుందని నాకు నమ్మకం ఉంది. అందుకని నేను ప్రతి క్లాస్కి విజయవాడకి తప్పకుండా వస్తున్నా. ఆ విశ్వానికి కృతజ్ఞతలు. కాస్మెట్కి సూపర్గా ఉంది. ఇంకా చెప్పాలని కానీ కొన్ని మర్చిపోతున్నా. మాకు ఆరోగ్యం ఏదైనా కానీ మేము అపర్మిషన్ చేసుకుంటే, అద్దంలో మిర్రర్ వర్క్ చేసుకుంటే ఆ పని సులువుగా అయిపోతుంది. మా ఇంటికి ఆరోగ్య డాక్టర్ వచ్చే పని లేదు. ఏదైనా అపర్మిషన్ చేసుకుంటే మాకు బ్రహ్మాండంగా ఉంటుంది. మా అమ్మకి గురువుగారు చెప్పిన వారు అమ్మగారు లాగా, మా అమ్మకి 80 సంవత్సరాలు, మా నాన్నగారు కాలం చేశారు, 3 ఏళ్ళు అయింది. మా అమ్మగారు ఇప్పటికి కూడా ఒక ట్యాబ్లెట్ కూడా వేయదు. పన్ను నొప్పి వచ్చి పళ్ళు మొత్తం అన్నాన్ని తినట్లేదు, ఇంతలా వాసిపోయింది. డాక్టర్ చూపించాలి అది ఇది అంటే అపర్మిషన్ చేస్తే మా అమ్మకి ఆ పన్ను నొప్పులు మొత్తం అసలు ఏం లేకుండా కంప్లీట్గా తగ్గిపోయినాయి. ఏదో పేస్ట్ తెచ్చా, ఆ పేస్ట్ రుద్దుకుంటుంది, మొత్తం కంప్లీట్గా తగ్గిపోయినాయి. ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంది. ఇక్కడ చేసిన భోజనాలకు కృతజ్ఞతలు. భోజనాలు బాగున్నాయి. ఈ సిబ్బంది అందరికీ, ఈ ప్యాలెస్కి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. గురువు గారికి మరొకసారి పాదాభివందనములు. అదృష్టవంతులకి అందరికీ నా కృతజ్ఞతలు. అలాగే గురువు గారి తల్లిదండ్రులకి నా పాదాభివందనాలు. అలాగే గురువు గారికి నా కృతజ్ఞతలు. వారి భార్య సతీమణికి నా కృతజ్ఞతలు. వారి పిల్లలకి నా కృతజ్ఞతలు.
నేను ఈ క్లాస్కి 4వ క్లాస్ రావడం, మాది కందుకూరు, నా పేరు పద్మ అండి. నాకు 7 సంవత్సరాలుగా అమౌంట్ ఆగిపోయింది. నేను ఈ క్లాస్కి రావడం వల్ల నాకు చాలా 2 లక్షలు వచ్చేసింది నా చేతికి. అలాగే గురువుగారు మీ వీడియోస్ చాలా చాలా చూస్తూ ఉన్నాను. నేను చూసిన తర్వాత మా బాబులో చాలా రిమార్క్స్ వచ్చేసినాయి. ఆ అబ్బాయి అసలు నా మాట వినేవాడు కాదు, చదువుకునేవాడు కాదు. అలాగే ఇలా మా బాబు పాజిటివ్గా ఉన్నాడు. ఈరోజు నా మాట వింటున్నాడు, స్కూల్కి బాగా వెళ్తున్నాడు. అందుకు గురువుగారు ఈరోజు విజయవాడలో క్లాస్ చాలా సూపర్గా ఉంది. ఎందుకంటే మీరందరూ మామిడికాయల సీజన్లో మామిడికాయలు తిన్నారో లేదో తెలియదు, కానీ బంగినపల్లి మామిడికాయలాగా ఉంది ఈ క్లాస్. ఇక్కడ సహకరించిన వీడియో ఫోటోగ్రాఫర్కి, అలాగే నా మిత్రులకి అందరికీ నా కృతజ్ఞతలు. ఇక్కడ సహకరించిన వంట వాళ్ళకి, అలాగే క్యాటరింగ్ వాళ్ళకి, ఈ స్వర్ణ ప్యాలెస్ యజమానికి అందరికీ నా కృతజ్ఞతలు. నెక్స్ట్ మళ్ళీ ఒంగోలు క్లాస్కి వస్తాను సార్. మీ క్లాస్ చాలా చాలా బాగుంది. విజయవాడ క్లాసు అందరూ చాలా పాజిటివ్గా చేసుకుంటారని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తూ గురువు గారికి చాలా కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను. పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు. యశోమణి బాబు గురువు గారికి కృతజ్ఞతలు, వాళ్ళ తల్లిదండ్రులకి కృతజ్ఞతలు, వాళ్ళ కుటుంబానికి కృతజ్ఞతలు, అన్నకన్నా నా తల్లిదండ్రులకి కృతజ్ఞతలు. ఈరోజు యాక్చువల్లీ నాకు ఇది చాలా లాంగ్, ఇది 2వ క్లాసు. లాస్ట్ బెంగళూరులో క్లాస్లో అటెండ్ అయినాను. యాక్చువల్లీ వస్తుండలేదు. నిన్న సాయంత్రం 4 గంటలకి నా అకౌంట్ అమౌంట్ పడితే పోదాం అనుకున్నాను. డక్కని పడింది. పడింతేనే ఇమీడియట్లీ టికెట్ బుక్ చేసుకొని బయలుదేరి వచ్చినాను. సో నేను కూడా ఊహించలేదు. నేను యాక్చువల్లీ సెకండ్ సాటర్డే పేమెంట్ బ్యాంక్ కూడా లేదు, పేమెంట్ రావు అనుకుని ఆలోచన చేసుకుంటా ఎట్లానే కానీ ఒక ఫోన్పేలో కానీ అమౌంట్ పడుతుందేమో అని ఆలోచన చేసి పడాలనుకున్నాను. పడాలని అమౌంట్ పడిపోయింది. ఇంకా ఆటోమేటిక్గా బస్సుకి టికెట్ బుక్ చేసుకొని ట్రైన్కి చూసి ట్రైన్కి దొరకలేదు, బస్సుకి టికెట్ బుక్ చేసుకొని డైరెక్ట్ బయలుదేరి వచ్చినాను. కానీ నేను ఇది 1 వీకే జర్నీ చేస్తున్నది. 1 వీక్లోనే చాలా అద్భుతాలు చూస్తున్నాము దగ్గరగా. కానీ ఇదే రీతి పాజిటివ్గా చేసుకొని పోతే చాలా బాగా జరుగుతుంది. కాకపోతే నాకు పాజిటివ్ డైలీ చేసేదానికి అనుకూలం కుదరదు, కొంచెం ట్రావెలింగ్ ఎక్కువ ఉంటుంది. ఈ 1 వీక్లో కనీసం 4 డేసే చేసింది నేను. 2 డేస్ మళ్ళీ నాకు వేరే ఊరికి వెళ్ళాల్సి వచ్చింది, కుదరలేదు. కానీ ప్రతి ఒక్కరూ గురువుగారు చెప్పినట్టు మనం చేసుకోగలిగితే మైండ్ సెట్ ఇంపార్టెంట్. మన సక్సెస్ కంటే కూడా మైండ్ సెట్ ఇంపార్టెంట్. ఎంత తెలివైనవాడైనా సాధించలేడు, కానీ మైండ్ సెట్ చేసుకున్నాడంటే మాత్రం గ్యారెంటీ సాధిస్తాడు. ఎందుకంటే సంకల్పం గొప్పది. సంకల్పం ఉన్నాడు ఏదైనా సాధించుకోగలుగుతాడు. కల్పన కంటే సంకల్పం గొప్పదన్నది గురువుగారి నోట్లో అయింది. నాకు చాలా ఆనందంగా వస్తుంది. అందుకే ఎట్లన్నా కానీ పోదామని చెప్పి బయలుదేరి వచ్చేసాను. అనుకున్నాను కదా అమౌంట్ పడితే రావాలనేసి. పడింది. రాకోకుంటే బాగుంది. మళ్ళీ 650 కిలోమీటర్లు పోవాలా, కార్లో పోలేము, ఎట్లా అని ఆలోచన చేసుకుంటే బస్సు కొడితే టికెట్ ఉన్నాయి, 2 అప్ అండ్ డౌన్ ఉన్నాయి, కొట్టేసుకుని బయలుదేరేసాను. థ్యాంక్ యూ గురుగారు. అందరికీ థ్యాంక్స్. మన ఇంత భారీ ఎత్తున తయారు చేసిన మన యశోమణి బాబు గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులకి పాదాభివందనములు. తర్వాత మన అందరి లేడీస్ అండ్ జెంట్స్ మొత్తము కోటేశ్వరిగా తయారు చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు. నేను ఇప్పుడు రావడం ఈ 5వ క్లాసు. ఫస్ట్ నుంచి కూడా ఈ కార్యక్రమానికి వచ్చిన తర్వాత నాకు ఎన్నో మంచి పనులు జరుగుతూ ఉన్నాయి. నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఏ ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా అంత కష్టాల్లో ఉన్నానుకున్నాను. కానీ ఈ వచ్చిన తర్వాత యశోమణి బాబు దయ వల్ల అన్నీ మాకు సక్రమంగా జరుగుతూ బ్రహ్మాండంగా ఉన్నాయి. నాది ప్రకాశం జిల్లా కందుకూరు తాలూకా చెరువుకొంపారం గ్రామం మాది. నేను 20 సంవత్సరాల నుంచి ఫర్టిలైజర్ షాపు వ్యాపారం చేస్తూ ఉన్నాను. కొంచెం బాధగా ఉన్ని ఈ కార్యక్రమానికి వచ్చాను ఒక ఫ్రెండ్ ద్వారా. తెలిసిన తర్వాత నాకు ఎంతో ఆనందంగా ఉంది, బ్రహ్మాండం జరుగుతుంది. అది కాకుండా మళ్ళీ ఈ కార్యక్రమం వచ్చిన తర్వాత ఇండస్ట్రియల్ కంపెనీ బెంగళూరు కంపెనీ ఒకటి 20 lakhs టర్నోవర్ చేసే మన ప్రకాశం జిల్లాలో
దానికి నాకు థాయిలాండ్ ఇతర దేశాల టూర్ వచ్చింది ఈసారి పుణ్యమంటూ. తర్వాత పురుగు మందుల ఎరువుల కంపెనీ తరపున కూడా రేపు 19వ తారీఖు మలేషియా టూర్, మళ్ళీ ఇంటర్నేషనల్ టూర్ తయారు మళ్ళీ వచ్చింది నాకు. ఈ రెండు రావటము విశ్వన్ బాబు దైవమని నేను అనుకుంటున్నాను. క్లాసు చాలా అద్భుతంగా ఉంది. అలాగే రేపు ఒంగోలు, మళ్ళీ రేపు నెక్స్ట్ వీక్ ఆదివారం కూడా మళ్ళీ నేను మలేషియా టూర్ తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ అవకాశం ఉంటే క్లాస్కి వస్తానని రావాలని కోరుకుంటున్నాను. అదంతా విశ్వన్ బాబు దయ వల్ల రావాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నాకు అన్ని సమస్యలు, అందరి సమస్యలు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్. కోటేశ్వర్లకి ఐశ్వర్యవంతులు, ఆరోగ్య మంత్రులు అందరికీ పేరు పేరు కృతజ్ఞతలు. ఇష్టమైన బాబు గారికి కృతజ్ఞతలు. మా చెల్లి చెప్పింది, బాబు గారు వీడియో చూడండి, ఇష్టమైన బాబు గారు వీడియో చూడక్క బాగుంటుంది, మీరు ఒకసారి చూడమంటే నేను చూశాను. చూసిన కాడి నుంచి నేను ఎప్పుడు రావాలా క్లాస్కి అనుకున్నాను. 2 నెలలు బట్టి చూస్తున్నాను, కానీ ఈరోజు మాకు విశ్వమణి బాబు గారు పిలిచినట్టే అనిపించి వచ్చేసాను. అనిపించేసింది. కానీ మేము వీడియో చూసిన కంటే మా జీవితం కొంచెం మారినట్టు అనిపించిందండి. ఎలాగైనా సరే మేము క్లాస్కి రావాలి. ఇవాళ మా వారు కూడా రావాలన్నా, మా వారు రైల్వేలో చేస్తారు, ఆయన కూడా రావాలన్నా లివ్ లేదు. మళ్ళీ వచ్చే ఈసారి క్లాస్కి మాత్రం ఆయన కూడా తీసుకొస్తాను నేను. మేము ఈ తొందరలోనే ఇల్లు కట్టుకోవాలి, కారు కొనుక్కోవాలి. మా వారికి మళ్ళీ ఇంతలో ప్రమోషన్ రాలేదు, వస్తుందని చూస్తున్నాను. బాబు జాబ్ డిగ్రీ చేశాడు, జాబ్ ఏం రాలేదు, ఇంకా జాబ్ కోసం చూస్తున్నాను. క్లాస్ బాగుంది, భోజనాలు బాగున్నాయి, అంతా బాగుందండి ఇక్కడ. థ్యాంక్ యూ. చేసిన అయిన ధనవంతులకి, కాబోతున్న ధనవంతులకి, కోటీశ్వరులకి నా ఉదయపూర్వక నమస్కారాలు సార్. సార్ నా పేరు శ్రీనివాసరావు సార్. సార్ నా పేరు శ్రీనివాసరావు. నేను జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో. అది ఇక్కడ విజయవాడలోనే చేస్తున్నాను. మొదట మా మిస్సెస్ నాకు చెప్పింది, సార్ ఇట్లా వీడియోలు చేస్తున్నారు చూడండి, మీలో మార్పు వస్తుంది, మీరు కూడా వెళ్ళండి, వెళ్ళిన తర్వాత మీరు కూడా ఇది చేయగలుగుతారు, అన్నీ చేయగలుగుతారు అని చెప్పారు. ఒక 20 రోజులు ధ్యానం కూడా చేశాను నేను కూడా మా మిస్సెస్తో పాటు. తర్వాత అనుకోని కారణాల వల్ల మానేయటం జరిగింది. అయితే క్లాస్కి రావడం అయితే లేదు అనుకున్నది అప్పటికప్పుడు అనుకొని బయలుదేరి రావడం జరిగింది సార్ ఈ క్లాస్కి ఇవాళ. దీనే నేను మిరాకిల్గా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన గురువుగారికి మరియు మీకు మరియు విశ్వానికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ, క్లాస్ చాలా అద్భుతంగా జరిగింది సార్. మిరాకిల్స్ ఎలా జరుగుతాయి అనేది సార్ వ్యాఖ్యలో నేను విన్నాను. కొంతమంది దగ్గర నేను విని నేర్చుకుని ఉన్నాయి, మరియు వాళ్ళ అనుభవంతో నాకు చెప్పినవి ఉన్నాయి. మేము ఇలా చేసాము, మాకు ఇలా జరిగింది అని కూడా చెప్పారు వారు. అందువల్ల ఈ క్లాసు చాలా 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 బాగా జరిగిందని మరియు జరుగుతూ ఉంటుందని విశ్వానికి కృతజ్ఞతలు, మరియు ఇక్కడ విచ్చేసిన అందరికీ కృతజ్ఞతలు సార్. ఇక్కడ వచ్చిన అదృష్టమంతులకి కృతజ్ఞతలు. ఇక్కడికి వచ్చిన ధనవంతులకి కృతజ్ఞతలు. డాక్టర్ విశ్వమణి బాబు గారి గురువు గారికి కృతజ్ఞతలు. వాళ్ళ తల్లిదండ్రులకి కృతజ్ఞతలు. వాళ్ళ భార్యమ్మనికి కృతజ్ఞతలు. పిల్లలకి కృతజ్ఞతలు. డిసెంబరు క్లాస్కి వచ్చాను. క్లాస్కి నేను బేల్దారి మేస్త్రిని. కడ్డీరికి పరిచయం మేసి కింద పడ్డా. అవకాశం లేక సంవత్సరంన్నర ఇంటికాడే ఉన్నాను. మా భార్యమ్మని వీడియో చూసింది. వీడియో చూసి విశ్వమణి బాబు గారు అని మామూలుగా టీవీలో వస్తుంది, అది ఒకసారి చూడండి. సరే అని చెప్పేసి చూశాను. లెగలేని పరిస్థితి, 5 కేజీలు బరువు మొయలేని పరిస్థితి మనం. సరే అని క్లాస్కి వచ్చాను. క్లాస్కి వచ్చిన కాడి నుంచి మన గురువుగారిని ఎట్లా అని చెప్పాను. నాకు అప్పటి నుంచి వచ్చిన కాడి నుంచి ఇది 4వ క్లాస్ నాది. అన్ని సక్సెస్సే నాకంతా.
ఇప్పుడు 2 బిల్డింగ్లు ప్రెజెంట్ పని చేపిస్తున్నాను నేను 10 మందిని పెట్టుకొని. అంతా సక్సెస్ బాగానే ఉంది. నిన్న అసలు ఏం డబ్బులు ఏమో లేవు నా దగ్గర. ఎట్టన్నా కానీ గురువు గారు నేను రేపు క్లాస్కి వెళ్ళాలి అనుకున్నాను. 12,500 నా చేతికి వచ్చింది. అలాగే నేను గురువుగారు ఆవుకి పెట్టాలి అది ఇది అంటున్నాడు. మామూలుగా నేను ఏరియా సాట్కి వెళ్ళి ఆవుకి మామూలుగా అన్నీ పెడుతున్నాను. సరే అని మధ్య కొంచెం పోలా అసలు దంజోలికి. సరే గురువుగారు ఇట్టనే అన్నాడు, ఏడుండా మన ఇంటికి వచ్చింది అంటున్నాడు. సరే అని చెప్పేసి ఏంది ఆవు నా దగ్గరికి వచ్చింది అన్నాడు. సరే గురువుగారు మాట నిజమో కాదని చెప్పేసి ఆవు రావాలి మా ఇంటి దగ్గరికి అని అనుకున్నా. 3 కిలోమీటర్లు అవతల అనుకున్నా. ఆవు వచ్చేసింది మా ఇంటి దగ్గరికి. అలాగే మా మామయ్య గారు గుండె ఆపరేషన్ చేయించుకున్నారు. శనివారం సాయంత్రం అనుకున్నా రేత్రి 8-9 ఆపరేషన్ చేయించి ఆయన దగ్గరికి వెళ్ళాల. ఏందా అబ్బా వెళ్ళలేకపోయాము అనుకున్నాను. అసలు తెల్లారి పొద్దున్న 6ంటికి మా ఇంటికి వచ్చి తలుపు కొట్టేశాడు. కానీ గురువుగారు క్లాస్ నెంబర్ 1. గురువుగారు మనం పాటిస్తే మొత్తం ఏదైనా జరిగిద్ది. నమ్మాలి, చేయాలి. గురువుగారు లాంటి వాళ్ళు మళ్ళీ దొరకరు మనకి. మనం ఏదైనా గురువుగారు నమ్మితే ఏదైనా సాధిస్తాము. కంపల్సరిగా నమ్మాలి, మెయిన్ చేయాలి, పట్టుదల. మనం ఇప్పుడు చేసిందంతా వేరు. ఇప్పుడు గురువుగారి కాడికి వచ్చి మన ఆశీర్వాదం తీసుకొని మనం ఆయనకి వెళ్ళి మనం చేస్తే ఏదనుకుంటే అది సక్సెస్ అయిపోయింది. కానీ పాజిటివ్గా ఉంటేనే, నెగిటివ్గా ఉంటే ఏది మనకు రాదు. కరెక్ట్గా గురువుగారు మట్టికి ఏదంటే అది జరిగిద్ది. మనం సక్సెస్ అవుతాం, సాధిస్తాము, ఇబ్బంది లేదు. కానీ నెగిటివ్గా ఏది ఆలోచించినా కూడా రాదు. అంతా పాజిటివ్గానే ఆలోచించాలి, చేయాలి. ఏది చేసినా సరే సక్సెస్. గురుగారికి కృతజ్ఞతలు. అందరికీ నా కృతజ్ఞతలు. అలాగే యశ్మోహన్ బాబు గారికి నా కృతజ్ఞతలు. ఇది 4వ క్లాసు. నేను వచ్చి మొన్న గురువుగారు ఆశీస్సులు తీసుకుని వెళ్ళా. మా అబ్బాయి ఫస్ట్ క్లాస్లో క్లాస్, 10th క్లాస్. అనుకున్నావు అయినాడు. అలాగే మా అబ్బాయికి మంచి సీట్ రావాలని అఫర్మేషన్ చేశా సార్. కొంచెం పెండింగ్లో ఉంది, అది రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డబ్బులు కొంచెం ఇబ్బంది అవుతుంది. ఒక 20 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నా. కొంచెం అప్పులు ఉన్నాయి, కొంచెం అవి కూడా కొంచెం తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బంగారం బ్యాంకులో ఒక 10 కాసులు పెట్టానండి, అది కూడా కొంచెం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా కోటేశ్వర్లకు, ఐశ్వర్యవంతులకు చాలా కృతజ్ఞతలు. నేను ఇది 5వ క్లాస్కి వచ్చాను. నాకు చాలా చిన్న అన్నీ బాగా జరుగుతున్నాయి. పంటలు చాలా బాగా పండుతున్నాయి నాకు. కానీ నేను ఒక సమస్యలో, ఇబ్బందిలో ఉన్నాను. అది నాకు ఈ సంవత్సరం బాగా నెరవేరాలని కోరుకుంటున్నాను. నేను మాది ప్రకాశం జిల్లా పామూరు దగ్గర అయితే నేను మహారాష్ట్ర ఉంటాను. అక్కడ పత్తి విత్తనాలు పెట్టి ఇంటికి వచ్చాను. కార్యక్రమం ఉంటే నేను తిరిగి మళ్ళీ అక్కడికి పొయ్యాలకు నా పత్తి పంట మొలవాలని అనుకొని అప్రిమేషన్ చేసి వచ్చాను. నేను మళ్ళీ తిరిగి అక్కడికి పొయ్యాలకు 90% మా పత్తి మొలక మొలిసింది. సూపర్గా ఉంది. నేను ఏది అనుకుంటున్నాను అది నాకు ఖచ్చితంగా అక్షరాలుగా జరుగుతుంది. అందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. సుమన్ బాబు గురువు గారికి పాదాభివందనాలు. నేను చాలా రుణపడి ఉన్నాను ఆయన గురువు గారి క్లాస్కి వచ్చి. క్లాస్ సూపర్గా ఉంది. ఈ సంవత్సరం నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. నాకు పంటలు అయితే సూపర్గా పండాలని ఆశిస్తున్నాను. చాలా కృతజ్ఞతలు. ఎవరు వచ్చినా క్లాసు మామూలుగా మైండ్ వర్క్ చేస్తే అన్నీ సూపర్గా జరుగుతున్నాయి. చాలా కృతజ్ఞతలు. పాదాభివందనాలు. వాళ్ళ తల్లిదండ్రులకి నా కృతజ్ఞతలు. వాళ్ళ భార్యామణి గారికి నా కృతజ్ఞతలు. వాళ్ళ పిల్లలకి నా కృతజ్ఞతలు. నాతో పాటు ఉన్న ధనవంతులకి, అదృష్టవంతురాలకి కృతజ్ఞతలు.
ఫస్ట్ మా హస్బెండ్ గారు చూశారండి వీడియో. చూసి తను చెప్తుంటే నేను నమ్మలేదు. నమ్మకోకుండా 3 నెలలు అట్లే ఆయన చూస్తుంటే నేనేం చేసా, సరే మరి ఈయన చూస్తాను కదా అని నేనేం చేశాను, కొంచెం చూసి ప్రయోగం చేద్దామని నేను చేసి ప్రయోగం చేశా. 369 అది రాసిన 3 రోజులకే మా బాబుకు కొంచెం ఎలర్జీ ఉంది. ఆ ఎలర్జీ పోయింది. అది నాకు అతి సులువుగా కూర్చున్న చోటే 50,000 రూపాయలు రావాలని రాశాను. అది మా ఆయన డాక్టర్ కిరాయి వేచి 50,000 రూపాయలు నా చేతికి ఇచ్చాడు. 2 లక్షల రూపాయలు మేము ట్రాక్టర్ కొంటే బాకీ అయిందండి. బాకీ అయితే అది తీరాలని అప్రమేషన్ చేస్తే మా ట్రాక్టర్కి బాగా కిరాయిలు వచ్చేసినాయి. 2 లక్షలు బంగారం చేసుకున్నాం. 1,00,000 రూపాయలు పెట్టి 1,00,000 రూపాయలు అప్పు తీర్చేసినాం. అతి సులువుగా కట్టేసినాం. నాకు ఇప్పుడు ఇల్లు కావాలని కోరిక, సొంతం కొనుక్కోవాలని. ఎదురుగా ఇల్లు మంచిగా కట్టారు, బాగుంది, అలాంటిది కొనుక్కోవాలనుకున్నాను. సార్ చెప్పిన విధానంలో బట్టి నేను ఆలోచించి అదే నేను పొందాలని అప్రమేషన్ చేస్తున్నా రోజు. నాకు ఈ అవకాశం ఇచ్చిన యశ్వమణి బాబు గారికి కృతజ్ఞత. క్లాసు చాలా బాగుంది.